ఎన్ని అక్రమాలు చేసైనా ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. నారాయణ విద్యా సంస్థలతో ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారని ఆరోపించారు. ఏ కుట్రలు కుతంత్రాలు లేకపోతే చట్టవిరుద్ధంగా వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత డేటా సేకరణపై తమ దగ్గర ఆధారాలున్నాయని, దీనిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశామంటున్న లేళ్ల అప్పిరెడ్డితో మా ప్రతినిధి రవీందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ మరో భారీ అక్రమాలకు తెరదీసింది. ఆ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి నారాయణ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, ఏంటి, మనతో మాట్లాడడానికి లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. అప్పిరెడ్డి గారు, మీరు ఎలక్షన్ కమిషన్ ఒక కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ మాజీ నేత నారాయణ మీద. సో ఏమి కంప్లైంట్ ఇచ్చారు, అందులో ఏమి పేర్కొన్నారు? తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అడ్డదారుల్లో ఏదో ఒక విధంగా గెలవాలనే ఆలోచనతోనూ తపంతోనూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరుల్ని చూస్తూ ఉన్నాం. ఎంతటి దౌర్భాగ్యం అంటే, పవిత్రమైనటువంటి విద్యాలయాల్లో నారాయణ కాలేజీ కానీ లేకపోతే మరో కాలేజీలో కానీ చదువుకోవడానికి విద్యార్థులు చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ డీటెయిల్స్ మొత్తం కూడా యావత్తు కూడా విద్యార్థి పేరుతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఆ తల్లిదండ్రులకు సంబంధించి ఏ వార్డులో ఓటు ఉంది, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ ఐడీలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా విద్యార్థుల ద్వారా ఇవాళ నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం నారాయణ నేతృత్వంలో ఇవాళ అందరి దగ్గర కూడా పేపర్లు ఇచ్చి ఆ పేపర్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చారు? నిజంగా మీకు అలాంటి ఆధారాలు ఏమైనా దొరికాయా? ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశానికి ఎవరైతే సానుభూతి పరులుగా కాలేజీలు నడుపుతా ఉన్నారో ఆ నడుపుతున్నటువంటి అన్ని కాలేజీల్లో కూడా ఇదే విధమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఓటర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా విద్యార్థుల ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి పేరెంట్స్ డీటెయిల్స్ సంబంధించి వాళ్ళు విద్యార్థులు ఇచ్చినటువంటి ప్రొఫార్మా ఇది. ఆ ప్రొఫార్మాలో విద్యార్థి పేరుతో పాటుగా తల్లిదండ్రుల పేరుతో పాటుగా వాళ్ళ బంధువులు ఏ పేటలో ఉంటా ఉన్నారు, ఏ డివిజన్లో ఉంటా ఉన్నారు, వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఎంత, వాళ్ళ ఫోన్ నెంబర్లు అంతా, ఇవన్నీ కూడా పోలింగ్ బూత్ నెంబర్తో సహా ఇవాళ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారంటే అసలు ఏమన్నా విద్యాలయానికి సంబంధించి వాళ్ళు నడుపుతున్నటువంటి కాలేజీలకు కానీ లేదా విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడానికి ఈ విధమైనటువంటి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మాల్ ప్రాక్టీస్కి పాల్పడినటువంటి నారాయణ పైన కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేశాం. దాంతోపాటుగా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా నారాయణ మీద, ఆయన విద్యా సంస్థల మీద విచారణ జరపాలి, కఠిన చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యతో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.